की अष्टसखी बृंद की श्रील प्रभुपाद के ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतमु स्कंदम 3 अध्यायम 7 श्लोकम 6। भगवानेनेव एवैषा सर्वक्षेत्रेषु अवस्थितः आयुष दुर्भगत्वा वा क्लेशो वा कर्मा विकुतः भगवानेक एवैषा सर्वक्षेत्रेषु अवस्थितः अमुष्य दुर्गत्वा वा क्लेशो वा कर्मा विकुतः भगवानेवेक एवैषा सर्वक्षेत्रेषु अवस्थितः आयुष्य दुर्भगतां वा क्लेशो वा कर्मा विकुतः। भक्ति देवते रक्षा भगवानेव एकैषा भगवान एकैकवर्तिषा भगवान अनेक एवैषा भगवाने च एवैषा निर्देशकवतः हरे कृष्ण। భగవానుడు ఎక్కడే ఏకైష ఈ అన్ని సర్వ సమస్త క్షేత్రేషు జీవుల యందు అవస్థిత నెలకొని ఉన్నాడు. ఆయుష్య జీవుల యొక్క దుర్గతం దౌర్భాగ్యము నా లేదా క్లేశములు వా లేక కర్మల ద్వారా కుత ఎందులకై భావము భాష్యము చెప్పినది ఏసీ భక్తివాదార్థ స్వామి. జై శ్రీల ప్రభుపాదకి. భగవానుడు పరమాత్మ రూపమున జీవుని ఉదయమునందును నెలకొని ఉన్నాడు. అయినచో జీవుల కర్మలు ఎందుకులకై దుర్భాగ్యమును క్లేశమును కలుగజేయుచున్నవి. తన హృదయమునందు పరమాత్మని రూపున భగవానుడు నెలకొని ఉన్నప్పటికీ జీవులు ఎందులకై పలు విధములకు క్లేశములకు దుర్భాగ్యములకు లోనగుదురు అనేది తదుపరి ప్రశ్నను విదురుడు మైత్రేయుని ముందుంచెను. దేహం ఒక ఫలభరితమగు వృక్షముగా పరిగణింపబడినను పరమాత్ముని రూపమున భగవానుడు మరియు జీవుడు ఆ వృక్షములపై ఆశీనుడైనట్టి 2 పక్షుల వంటి వారు. జీవుడు వృక్ష ఫలములను ఆరగించుచుండగా పరమాత్ముడు భగవానుడు ఆ పక్షి కర్మలకు సాక్షిగా వర్తించును.
దేశాధినేత యొక్క తగినంత పర్యవేక్షణము లేని కారణమున దేశ పౌరుడు కష్టముల పాలు కావచ్చునేమో, కానీ దేశాధినేతయే స్వయంగా ఉపస్థితుడై ఉన్నప్పుడు ఒక పౌరుడు ఇతర పౌరుల నుండి క్లేశములు అనుభవించట ఎట్టు సంభవించును? వేరొక విధముగా చూచినచో జీవుడు భగవానునితో గుణరీతిన ఏకమై ఉన్నాడని అవగతమగుచున్నది. ఆ విధముగా విశుద్ధ జీవన స్థితిలో ముఖ్యముగా దేవదేవుని సాన్నిధ్యమున అతని జ్ఞానము అవిద్యచే కప్పబడేది కారణమే లేదు. అట్టి ఎడ అతడు ఏ విధముగా అజ్ఞానమునకు గురి అయి మాయా ప్రభావంచే కప్పబడి ఉన్నాడు. భగవానుడే ప్రతి జీవునకు తండ్రి మరియు రక్షకుడు అయి ఉన్నాడు కనుకనే అతడు భూతభృత్ జీవులకు పోషకుడు అని తెలియబడినాడు. అయినచో ఎందులకై జీవులు పలు కేశములకు దుర్భాగ్యములకు గురి అగుచున్నాడు. ఆ విధముగా జరుగురాదు, కానీ ఆ రీతినే సర్వత్రా జరుగుచున్నట్లు వాస్తవముగా మనము గాంచుదము. కనుకనే పరిష్కారార్థము ఈ ప్రశ్న విదురునిచే అడగబడినది. ఓం అజ్ఞానతిమిరంధస్స జ్ఞానాంజయశలాశయ శిష్యుర్మిలితో ఏన తస్మై శ్రీ గురువే నమో. విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచార నిర్విశేష శూన్యవాద పాంచాశదేశ వాంఛాకల్పతరూపస్య కృపా సింధుభ్యవచ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్తం. హరే కృష్ణ. ఈ భాగవతం గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేనప్పటికీ ఈ ఒక అర్హత కలగజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. ముఖ్యంగా దీంట్లో మనకి చెప్పినది ఏంటంటే, మైత్రేయుణ్ణి విదురుడు ప్రశ్నిస్తున్నాడు. ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడంటే, ఒక రాజు పర్యవేక్షణలో ఉండగా కూడా ప్రజలు ఎందుకు కష్టాల పాలవుతున్నారు? భగవానుడు మన హృదయంలో ఆసీనుడై ఉన్నాడు కదా, అయినా కూడా జీవుడు ఎందుకు కష్టాలకి గురవుతున్నాడు? భగవంతుడు అంటే తండ్రి కదా, మరి ఆ తండ్రి ఆయన కాపాడవలసిన బాధ్యత ఉంది కదా అని చెప్పేసి ఆ ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట. దీనికి యాక్చువల్గా భగవంతుడు మనకి భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఏం చెప్పాడంటే, వన్ వర్డ్ ఆన్సరు, భగవంతుడు జీవులకి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, కొద్దిపాటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు అని దీనికి కారణం అన్నమాట. దానికి సంబంధించింది మనకి భగవద్గీత ప్రకృతి క్రియమాన అని చెప్పి ఒక శ్లోకం ఉందండి. దానికి ఏం చెప్తాడంటే, ఆ బద్ధజీవుడు మాయామోహితుడైన కారణంగా, అజ్ఞానం కారణంగా ప్రకృతిచే నిర్వహించబడే కార్యాలన్నిటికీ కర్తను నేనే అనుకుని మోహంలో ఉంటాడన్నమాట. దీనికే మన భాగవతంలో కూడా వేరే వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడన్నమాట. ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంటే, చంద్రుడు ఉంటాడు, నీటిలో ఆ చంద్రబింబము రిఫ్లెక్ట్ అవుతుంటుంది. నీళ్లు కదిలాయనుకోండి, చంద్రబింబం కదులుతుంది అనుకుంటాం మనం, కానీ అది మాత్రం స్థిరంగానే ఉందన్నమాట. ఆ విధంగా మనం ఏంటంటే మోహం పడుతుంటాం అన్నమాట.
అదేవిధంగా జీవులు కూడా భగవంతుడితోటి సమానమైన గుణాలు కలిగి ఉన్నా కూడా భగవంతుడు వచ్చి విభువు, మనం వచ్చి అణువన్నమాట. ఆయనకి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, మనకు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దీని గురించి మనము ఏది చేయాలనుకున్నా కూడా భగవంతుడి యొక్క సహాయం లేనిదే మనం ఏది కూడా చేయలేమన్నమాట. భగవంతుడితో తనకు గల సంబంధాన్ని మర్చిపోయిన కారణంగానే, మాయా మోహితులు అయిన కారణంగానే జీవులు దుఃఖాల పాలవుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ముఖ్యంగాను జీవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు, దాన్ని సద్వినియోగపరచుకోవటం లేదు. ఆ దుర్వినియోగం ఏ రకంగా చేస్తున్నాడంటే, భగవంతుడికి సేవ చేయవలసింది పక్కన పెట్టి తన యొక్క ఇంద్రియ తృప్తి గురించి ఉపయోగించుకుంటున్నాడు అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చి, ఒక పాముని ఒక కర్ర చంపింది. కర్రతో మనం ఒక పాముని చంపుతాం. కర్ర అనుకుంటుంది నేనే పాముని చంపాను. వాస్తవానికి నేను ఒక ఇన్స్ట్రుమెంటు, నా చేతిలో ఏమీ లేదు, భగవంతుడు చేశాడు, మనం భగవంతుని పట్టుకోవాలి అనే విషయము తెలియని కారణంగా అన్నమాట. ఇక్కడ మనకి 2 పక్షులది ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే, మన శరీరం వచ్చి ఒక ఫలవృక్షము, జీవాత్మ పరమాత్మ, సూపర్ సోల్. ఈయన చేసే కర్మలకి పరమాత్మ మనకి సాక్షిగా ఉంటాడు. ఆయన మనకి చాలా శ్లోకాల్లో కూడా చెప్పాడు భగవంతుడు, నేను ఎవరి విషయంలో కూడా ఇంటర్ఫీర్ కాను, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు, నేనేం కూడా ఇంటర్ఫీర్ కాను. కానీ నేను ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతానంటే, వాళ్ళు చేసిన కర్మలకి ఏదైతే రిజల్ట్ ఇవ్వాలో ఆ రిజల్ట్ ఇవ్వడంలో మాత్రం నాది పూర్తి రోల్ ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు అన్నమాట. దానికి సంబంధించి మనకి భగవద్గీతలో 16వ అధ్యాయం 19వ శ్లోకంలో ఉంటుందన్నమాట. జీవుడు ఎలాగైనా ప్రవర్తించవచ్చు, మన ఎవరు ఏమీ అనరు. కాకపోతే తదుపరి జన్మ మాత్రం, నెక్స్ట్ బర్త్ ఏదైతే ఉందో అది మాత్రం ఇతను ప్రవర్తించిన ప్రవర్తన మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వేరే దాని మీద ఉండదు. జయ శ్రీ రాధా గోవింద భగవాన్కి, అశ్వసఖి బృందకి, శ్రీల ప్రభుపాదకి. తన యొక్క తదుపరి జన్మ మాత్రం ఏదైతే ఉందో భగవంతుడి పర్యవేక్షణలో ఉంటుంది. ఇందాక చెప్పాడు కదా భగవంతుడు, నేను ఒక సాక్షి మాదిరి, ఆ పక్షి మాదిరి నేను చూస్తుంటాను, ఆయన ఏ పని చేస్తున్నాడో, ఎట్లా చేస్తున్నాడో ఏంటని. అలాగే ఉదయంలో పరమాత్మ ఉంటాడన్నమాట. ఉన్నప్పటికీ ఒకవేళ కనుక జీవుడు తప్పు పని చేశాడనుకోండి, భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇప్పుడు మరి పరమాత్మ లోపల ఉండగా కూడా జీవుడు ఎందుకని చెప్పి ఇబ్బంది పడుతున్నాడు అంటే, తను చేసిన కర్మ ఫలాలకి అనుభవిస్తున్నాడు అన్నమాట. అది ఇలానే మనకి భగవద్గీతలో కూడా వేరే జాగాల్లో చెప్పాడు. 9వ అధ్యాయం 29వ శ్లోకంలో కూడా, నేను ఎవరిని ద్వేషించను, ఎవరి ఎడను పక్షపాతం కలిగి ఉండను, నేను సర్వులను సమముగానే వర్తిస్తాను, కానీ భక్తితో నాకు సేవ నొసుకెని వాడు నాకు మిత్రుడై నా యందు ఉంటాడు, మరియు నేను అతనికి మిత్రుడై ఉంటాను. భగవంతుడు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి భగవంతుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక జీవుడు ఇబ్బంది పడుతున్నాడు, కరెక్టే. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? అతను చేసిన కర్మలకి ప్రతిఫలం అన్నమాట అండి. అది మంచి కర్మలు చేస్తే మంచి చేస్తాడు, చెడు చేస్తే
పనిష్మెంట్ ఇస్తాడు భగవంతుడు. ఇక్కడ మనము నువ్వు ఉండగా కూడా నాకు ఎందుకు కష్టం కలిగిందని చెప్పి అనడానికి లేదు. ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్యభగవానుడు ఎవ్రీడే మార్నింగ్ వస్తాడు, వెలుతురు వస్తుంది, మనం ఇంట్లో కూర్చున్నాం, డోర్స్ క్లోజ్ చేసాం, విండోస్ క్లోజ్ చేసేసాం, చీకటి ఉంది. మనం అడుగుతాం సూర్యభగవాన్ని, నువ్వు ఉన్నావు కదా, ఉన్నా కూడా నాకు ఎందుకు చీకటి వచ్చిందని. దానికి సమాధానం, నేను ఉన్నాను కానీ నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు కదా, నువ్వు విండోస్ అది ఓపెన్ చేస్తే నీకు ఆ చీకటి పోతుందన్నమాట. దీనికి భాగవతంలో ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. గుడ్లగూబ మనందరికీ తెలుసు, అది రాత్రి సమయంలోనే కళ్ళు తెరుస్తుంది, డే టైం కళ్ళు తెరవదు. అది రాత్రి కళ్ళు తెరిచి అంటుంది అది సూర్యుడు లేడు అంటుంది. వాస్తవంగా సూర్యుడు ఉన్నప్పుడేమో కళ్ళు మూసుకున్నావు నువ్వు, సూర్యుడు వెళ్ళిపోయి కళ్ళు తెరిచి ఇప్పుడు ఎక్కడ సూర్యుడు లేడు కదా, ఉంటే నాకు చూపించండి అంటుంది. అలాగా భగవంతుడు మనం చేసిన కర్మలకి ఆయన మనకి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఉండగా కూడా నాకు ఎందుకు పనిష్మెంట్ వచ్చిందయా అంటున్నాడు. అలా అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనం చేసిన కర్మలకు అనుగుణంగా అన్నమాట. మనం తదుపరి జన్మ ఏం తీసుకోవాలి, 84 లక్షల జీవరాశుల్లో ఏ బాడీ తీసుకోవాలి అనేది నిర్ణయించేది ఆయన చేతిలో ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకి ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. దీనికి మనం ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. ఇంకా కూడా భాగవతంలో చాలా క్లియర్గా చెప్తున్నారు, మన దుఃఖానికి కారణం మనమే, మన దుఃఖానికి కారణం మనమే. ఈరోజు మనం ఏదైనా దుఃఖం అనుభవిస్తున్నాను అంటే దానికి మనం కారణం వేరే వేరే వాళ్ళు చెప్తాం. ఇదిగోనండి ఆయనే నన్ను ఉద్యోగంలో తీసేసాడండి, ఆయన కనుక ఉద్యోగం నుంచి తీయకపోతే నేను ఈ పాటికి చాలా ఉన్నతంగా ఉండేవాడినండి, నా దుఃఖానికి కారణం ఆయనేనండి అంటారు. వాస్తవానికి కాదు అది. మన దుఃఖానికి కారణం వచ్చి మనం పూర్వజన్మలో చేసిన పాపకర్మలకు ప్రతిగుణంగా భగవంతుడు ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకున్నాడు అంతే. ఆయన కారణం ఎన్నటికీ కాదు, ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగించుకున్నాడు. పోనీ ఇంకొక అతను వచ్చి ఉద్యోగం ఇప్పించాడు అన్నమాట, నా ఆనందానికి కారణం ఈయనేనండి అంటారు. అది కూడా కాదు, ఇక్కడ కూడా ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ కింద యూజ్ చేశాడన్నమాట. ఇక్కడ మనం గుర్తుపట్టవలసింది ఏంటంటే సర్వ కారణాలకి కారణం ఘనమైన ఇంద్రజాలకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన భక్తులకు సహాయం చేయడం గురించి సమ్టైమ్స్ ఆయనే వస్తాడు, లేకపోతే ఆయన రిప్రజెంటేటివ్స్ని పంపిస్తాడు. అది నిన్ను ఆనంద పెట్టడానికైనా కావచ్చు, దుఃఖం ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా కావచ్చు. ఆయన మనకు ఆనందాన్ని ఇస్తాడా దుఃఖం ఇస్తాడా అని చెప్పి మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంది. ఆ కర్మలన్నీ చూస్తాడు కదా ఆయన. ఉదయంలో పరమాత్మ రూపంగా ఉండి కూడా మనకి ఎందుకు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి, అందుకని చెప్పి మనకి అటువంటి దుఃఖాలు మనకు కలుగుతుంటాయి అన్నమాట. ఇలాగే దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ కూడా. ఒక వ్యక్తి సముద్రం ప్రయాణానికి వెళ్ళి ఏదో పిక్నిక్ అట్లా అని చెప్పి ఒక ఐలాండ్లో ఇరుక్కుపోతాడు. అంటే అందరూ దిగుతారు, మళ్ళీ అందరూ వెళ్ళిపోతాడు, ఈయన అక్కడ ఉండిపోతాడు, ఏదో అవుతుంది. భక్తుడే అన్నమాట ఈయన. అయ్యేసరికి ఈయనకు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయట ఎలా పడాలని చెప్పేసి పాపం భగవంతుని ప్రార్థిస్తుంటే ఒక హెలికాప్టర్ వస్తుందన్నమాట. వచ్చి రా నిన్ను తీసుకుపోతామంటుంది. ఆయన అంటాడు, లేదు నేను భక్తుడేలే, నా గురించి భగవంతుడు వస్తాడు, నువ్వు నీ పని చూసుకో అంటాడు. అయిపోతుంది. తర్వాత ఏదో ఒక షిప్ వస్తుంది, అప్పుడు కూడా అట్టనే అంటాడు. తర్వాత ఏదో వస్తుంది, బోట్ వస్తుంది, అది కూడా అట్టనే అంటాడు. మొత్తానికి అతను సర్వే కాక శరీరం వదిలేస్తాడు. వదిలిన తర్వాత భగవంతుని క్వశ్చన్ చేస్తాడు,
ఏం భగవంతుడా, నువ్వు నాకు, నేను నీ భక్తుని కదా, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయలేదు, నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు నాకు సహాయం చేయలేదు అంటాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడన్నమాట, ఒక హెలికాప్టర్ వచ్చింది కదా అంటాడు. వచ్చింది అన్నాడు. అది నేనే పంపించానయ్యా అంటాడు. షిప్ వాళ్ళు అడిగారు, అది కూడా నేనే పంపించాను అంటాడు. తర్వాత ఒక బోట్ వచ్చింది, వచ్చింది, అది కూడా నేనే పంపించాను. ఈ విధంగా అతనికి అందినటువంటి సహాయాన్ని అతను అజ్ఞానం కారణంగా గుర్తించలేకపోయాడు. ఇతను అనుకున్నాడు స్వయంగా భగవంతుడే వచ్చి మనకి చేస్తాడు అని. ఇదే విధంగా ఏ మనిషి అయినా కానివ్వండి, అతను ఆనందం పడినా దుఃఖం పడినా, అతనికి కొంత ధనం వచ్చినా కొంత ధనం పోయినా, వీటిలన్నిటికీ కూడా సర్వకారణాలకి కారణము శ్రీకృష్ణ భగవానుడే. ఆయన యొక్క పర్యవేక్షణలోనే మనకి ఏది జరిగినా కూడా జరుగుతుంది, యాదృచ్ఛికంగా ఏది కాదు అని మనకి భాగవతం భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఎప్పుడైతే మనం అది తెలుసుకున్నామో, సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఏ పని చేసినా కూడా ఫెయిల్ అయిపోతున్నానండి, నేను ఆ పనిలో సక్సెస్ కాలేకపోతున్నానండి అంటాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి అంటారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఐడియాస్ ఇస్తారు. నువ్వు పోయి ఈ కోర్స్ చెయ్యి, అది నేర్చుకుంటే చేస్తావు, లేకపోతే నువ్వు ఇది చెయ్యి, లేదు నువ్వు లాస్ట్ టైం నువ్వు ఇలా చేసావు, మిస్టేక్ చేసావు, అలా చేయకూడదు, ఇలా చేయాలని ఏవేవో ఇస్తారు సలహాలు. నార్మల్గా ప్రతి వ్యక్తి కూడా సలహా మనకన్నా తెలివైన వాడి దగ్గర తీసుకోవాలనుకుంటాడు, కానీ మనకన్నా తెలివి తక్కువ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇష్టపడ్డు కదా. అలాగేంటంటే మనము ఒకళ్ళ దగ్గర సలహా తీసుకునేటప్పుడు సృష్టిలో అందరికన్నా తెలివైన ఆయన, ఘనమైన ఇంద్రజాలకుడు శ్రీకృష్ణ భగవాన్ తప్ప ఇంకెవరు లేరు. మీరు ఏదైనా సలహా తీసుకోవాలనుకుంటే కృష్ణుడినే సలహా మనం అడగగలుగుతాం. మనకి డౌట్ వస్తుంది, ఇదేంటిది, పక్క వాళ్ళు అయితే మనతో మాట్లాడతారు, ఇలా చేయి అలా చేయి అని చెప్తారు కదా, మీరు మరి కృష్ణుడిని అడగమంటే కృష్ణుడు మనకెందుకు సలహా ఇస్తాడు, మనతో ఆయన ఏమైనా మాట్లాడతాడా, మాట్లాడు కదా అన్నాడు. ఆయన మాట్లాడు. ఉదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు ఆయన. పరమాత్మ రూపంలో ఉండి నీకు ఒక ఆలోచన ఇస్తాడు. భగవద్గీతలో చెప్తున్నాడు 7వ అధ్యాయం 10వ శ్లోకంలో, బుద్ధిమంతుల బుద్ధిని నేను, శక్తిమంతుల శక్తిని నేను అన్నాడు. నువ్వు ఆ పనిలో విజయం సాధించాలంటే బుద్ధి శక్తి రెండు కావాలి కదా, లేనిదే మనం విజయం సాధించలేం. ఆ బుద్ధి శక్తి గురించే మనం ఎవరెవరినో అడుగుతున్నాం. దాంట్లో ఏం తప్పు లేదు, వాళ్ళు నీకన్నా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళకన్నా తెలివైనవాడు కృష్ణుడు, అందరికన్నా తెలివైన కృష్ణుడు అన్నమాట. ఇప్పుడు మనం వేరే వేరే కోర్టులు వెళ్తాం, ఇదేం కాదండి, మాకు సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తే మాకు అదేనండి ఫైనల్, హైకోర్టు ఇచ్చింది లేదంటో, వేరేది ఇచ్చింది లేదంటో, సుప్రీంకోర్టు ఇచ్చిందంటో. అలాగే మనము ఎవరిని అడిగినా కూడా మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుని కనుక మనం సలహా అడిగామనుకోండి, ఆయన ఇస్తాడు. ఏ రకంగా ఇస్తాడంటే ఉదయంలో పరమాత్మ రూపంలో ఉండి, నాయనా నువ్వు ఇలా చెయ్యి అంటాడు. అంతేకాదు దానికి ఆ పనికి కావలసినంత విజయానికి కావలసినటువంటి బుద్ధిని శక్తిని కూడా ప్రసాదిస్తాడు ఆయన. అప్పుడు మనం ఆ పనిలో విజయం పొందగలుగుతాం. ఇది ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు మనకి సమస్య వస్తుంది, మరి ఇప్పుడు కరెక్టేనండి, మరి ఇప్పుడు మనకి భగవంతుడు సలహా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయనవసరం లేదు, భగవంతుడు ఏం చెప్తే అది చేస్తే చాలు. మనం భగవంతుడు చెప్పాడు మన్మనాభవ మద్భక్తం అని, నాకు భక్తుడు అమ్ము, నన్ను పూజింపము, నన్ను అర్పింపము, నాకు నమస్కరింపము. ఈ విధంగా నువ్వు నాకు సంపూర్ణ భక్తుడైన కారణంగా నువ్వు నన్ను తప్పక చేరుకుంటావు. ఇదే విధంగా మనము ఎప్పుడైతే ఇంకా కూడా చెప్పాడు, అనన్య చింతయంతో మమ్మని కూడా చెప్పాడు, నిరంతరం నా సేవ చేసే వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను చూస్తాను, లేనివి ఇస్తాను, ఉన్నవి పోకుండా కాపాడుతాను కూడా చెప్తున్నాడు.
మళ్ళీ అదే 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు, నా సేవయందు నిరంతర ఆసక్తిలో ఉన్నవారికి నన్ను చేరగల బుద్ధియోగం నేను ఉసిగెదను అన్నాడు. మళ్ళీ వేరే శ్లోకంలో కూడా చెప్తున్నాడు, కృష్ణుడితోటి కృష్ణ భక్తి భావనలో ఎవరికైతే సంబంధం ఉంటుందో వాళ్ళకి నేను విశుద్ధ బుద్ధి ఇస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కలిపి ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే, పరమాత్మ లోపల ఉన్నా కూడా జీవుడు ఎందుకు సఫర్ అవుతున్నాడు అంటే, తనకు ఉన్నటువంటి కొద్దిపాటి స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు. అది భగవంతుడి మాట వింటం లేదు. తనకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం తనే వెతుక్కుంటున్నాడు, లేకపోతే పక్క వాళ్ళని అడుగుతున్నాడు. ఆ నాలెడ్జ్ సరిపోదు. ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చింది, డాక్టర్ ఏం చేయగలుగుతాడు? ఓ ట్యాబ్లెట్ రాసిస్తాడు, తగ్గుతుంది, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ టెంపరీ. మళ్ళా రేపు నొప్పి వస్తుంది. మనము భౌతికంగా ఎక్కడ మనం పరిష్కారాలు వెతుక్కున్నా కూడా టెంపరీ కానీ పర్మనెంట్ కాదు. మరి ఇప్పుడు మనకి పర్మనెంట్ కావాలి పరిష్కారం, మనకున్నటువంటి ఇబ్బందులకి పర్మనెంట్ కావాలి. ఈ ఆధ్యాత్మిక ఇప్పుడు మనకి భౌతిక దేహం ఉన్నందుకనే మృత్యువు, ముసలితనం, జననం, మరణం వచ్చాయి. ఆధ్యాత్మిక దేహానికి రావు కదా. మనం కనుక భక్తి చేసి కృష్ణుని కనుక చేరుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి భౌతిక దేహం ఉండదు. మనం ఈ క్లేశాలకి లోబడవలసిన అవసరం ఉండదు. అప్పుడు ఆధ్యాత్మిక దేహం కాబట్టి దీనికి అతీతంగా ఉంటుంది. అంటే మన సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటంటే, భగవంతుని శరణాగతి పొంది శ్రీకృష్ణ భగవానుకి ఆయన చెప్పిన మాటలు విని ఆయన చెప్పింది చేసి ఆయన్ని మనం ఎప్పుడైతే కనుక చేరుకుంటామో ఇంకా క్లేశాలన్న మాటే ఉండదు. లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట. ఎంత తెలివైన వాడైనా కావచ్చు, ఎంత ధనవంతుడు కావచ్చు, ఎంత ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఎంత విద్యావంతుడు కావచ్చు, దుఃఖం అనేది మాత్రం తప్పదు. భౌతిక దేహం ఉన్నంతకాలం జన్మముచ్చు జరావ్యాధులు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. దీనికి మనకి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే మనము శ్రీకృష్ణ భగవాన్ని శరణాగతి పొందడం ద్వారా మనకి ఈ ఉన్నటువంటి ఈ భౌతిక క్లేశాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి అన్నమాట. దానికి కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఉదయంలో పరమాత్మ రూపంలో ఉండి సహాయం చేస్తాను అని చెప్పేసి. దానికి ఒక సానుభవం అన్నమాట, ఏ విధంగా సహాయం చేస్తాడు అని చెప్పానమాట. నేను ఇందాక చెప్పాను కదా, భగవంతుడు తనైనా వచ్చి చేస్తాడు, లేకుంటే రిప్రజెంటేటివ్స్ అయినా అని. మనం ఈ కృష్ణ చైతన్యంలో రావడానికి ఎవరో ఒక భక్తులతోటి పరిచయం చేయిస్తాడు భగవంతుడు. ఈయనకి నేను సహాయం చేయాలనుకున్నాను, ఎవరో ఒకరు హరే కృష్ణ భక్తులు కలుస్తారు. ఏం నాయనా ఏం చేస్తున్నావు, ఏంటి, ఇలా అంటాం. నువ్వు ఎప్పుడైనా గుడికి రావచ్చు కదా, వస్తాడు. జపం చేయొచ్చు కదా, చేస్తాడు. భగవంతుడు కొంచెం సేవ చేయొచ్చు కదా, చేస్తాడు. ఏమో నాకు ప్రాబ్లంలు ఉన్నాయంటుంటాడు, ఆ ప్రాబ్లంలన్నీ పోతాయి, నువ్వు ఇది చేయి అంటాడు. ఒక రోజుకి ఇంకా ఆయన అన్నీ వదిలిపెట్టి టెంపుల్లో జాయిన్ అయ్యి కృష్ణ భక్తిలోకి వచ్చేస్తాడు అన్నమాట. ఈ విధమైనటువంటి సహాయం చేసింది ఎవరు అంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుని భక్తుడిని భగవంతుడు ఈ జీవుడికి మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో చేశాడన్నమాట. మరి నీకెందుకు చేశాడు సహాయం? మనం తెలుసో తెలియకో ఏ జన్మలోనో ఏదో కొంచెం మంచి పని చేస్తుంటాం భగవంతుడికి సంబంధించింది. అది భగవంతుడు కృతజ్ఞత చూపించుకోవడం గురించి ఈ జన్మలో నీకు ఇస్తున్నాడు అన్నమాట భక్తి. మనకి భాగవతం ప్రకారం కూడా భగవంతుడు ఎవరికైనా మేలు చేశాడు అంటే టాప్ మోస్ట్ మెయిల్ ఏంటంటే, ఆయనకు కృష్ణుడు సేవ చేసే భాగ్యం కలగజేయడమే టాప్ మోస్ట్ మేలు.
ఈ విషయం తెలియని వాళ్ళు చాలామంది భగవంతుడిని వేరే వేరేగా అడుగుతుంటారు. నాకు ఒక ఉద్యోగం ఇయ్యి, నాకు ఒక ప్రమోషన్ ఇయ్యి, లేకపోతే నాకు ఒక మంచి పిల్లలు ఇయ్యి, లేకుంటే మా పిల్లలు సెటిల్ కావాలి, ధనం కావాలి, ఇలాంటివి కోరుకుంటుంటారనమాట. అవన్నీ చాలా చిన్నవి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అవన్నీ మనకి ఈజీగానే ఇచ్చేస్తాడు భగవంతుడు. కాకపోతే ఎవరైనా కృష్ణుడికి సేవ చేస్తున్నారో, మనం భగవంతుడికి సేవ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వాల్యుబుల్ గిఫ్ట్, సృష్టిలోనే ఇంతకన్నా వాల్యుబుల్ గిఫ్ట్ లేదు. భాగవతం ప్రకారం భగవంతుడు సేవా భాగ్యం కలగజేశాడు. నాకు ఇంకేం కావాలండి, అది ఉంటే అన్నీ ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే భగవంతుడు తండ్రిగా మన గురించి ఎన్నో చేస్తున్నాడు, ఎన్నో రెడీ చేసి పెడుతున్నాడు. గురువుని పంపిస్తున్నాడు, భగవద్గీత ఇస్తున్నాడు, భాగవతం ఇస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. మనం వినటం లేదన్నమాట, మనం తీసుకోవటం లేదు. మనం కావాలని చెప్పి నిప్పులో చేయి పెట్టి కాలిపోయిన తర్వాత భగవంతుడా నువ్వే కాల్ చేసావంటే ఆయన ఏం చేస్తాడు? అది నువ్వు ఆలోచన చేసుకోవాలన్నమాట. ఆ కొద్దిపాటి స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగం చేసుకోవడం కారణంగా భగవంతుడు ఉన్నప్పటికీ ఉదయంలో పరమాత్మ రూపంలో ఆయన పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా మనము దుఃఖాలకి పాలవుతున్నాం అన్నమాట. నేను మీకు ఇందాక చెప్పింది ఈ విధంగా మనకి కృష్ణ భక్తులు సహాయం చేస్తారు, మనము భక్తిలోకి రాగలుగుతాము, మనం ఇట్లా చేయగలుగుతాము అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ నేనే అన్నమాట. నేను ఇక్కడ వచ్చినప్పుడు 2006లో నేను ఇక్కడ వచ్చాను అన్నమాట. జాయిన్ అయినా నేను ఇక్కడ 2006లో. నేను రావడానికి ముఖ్య కారణం మధుగోపాల్ ప్రభు అన్నమాట. అక్కడికి గుడికి వచ్చినప్పుడు కలిశారు, అట్రాక్టివ్గా మాట్లాడారు, బాగా అయ్యింది. ఇక్కడికి వచ్చాము. జాయిన్ అయిన తర్వాత కూడా స్టార్టింగ్లో మనకేం తెలియదు కదా, ఏవో విషయాలు మనం ప్రతిదీ ఇది ఇలా ఉంది, అది ఇలా ఉంది, అది ఇలా ఉంది అంటుంటాం. దానికి కూడా కేర్ తీసుకుని ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాం, మనకి అర్థమైపోయింది. మీకు ఇంకా చెప్పాలంటే భగవంతుడు కరుణ ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నాను అంటే నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇట్లా నేను ఇస్కాన్ టెంపుల్లో భాగవతం చెప్తాను, కల్లో కూడా అంటారు చూసారా, అటువంటి మాట అన్నమాట. మరి ఇదంతా కూడా మనకు అదృష్టం భగవంతుడు ఇచ్చినట్టే కదా. ఇంకెవరు ఇచ్చారు మరి? ఆయన కాకపోతేనా? ఏ విధంగా ఇచ్చాడు? ఆయన పథకం ప్రకారం ఇస్తాడు. ఆయన ఆ పర్టిక్యులర్ సమయం వచ్చినప్పుడు పర్టిక్యులర్ పర్సన్ కల్పిస్తాడు. అప్పుడు మనం ఇక్కడికి వస్తామన్నమాట అండి. అప్పుడు మనం నేర్చుకుంటాం, అప్పుడు మనం చెప్తాం అన్నమాట అండి. ఈ పర్టిక్యులర్ అరేంజ్మెంట్ అంతా కూడా మనకు తెలియదు. చిన్నపిల్లవాడి గురించి తండ్రి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడని పిల్లవాడు గుర్తుపట్టలేడు. పాపం తండ్రి డే నైట్ ఓవర్ టైం కూడా పనిచేసి డబ్బు పట్టుకొస్తాడు పిల్లవాడి గురించి. 5 ఏళ్ళ పిల్లవాడు ఏం గుర్తుపట్టలేడు. నువ్వు నాకు చాక్లెట్ తేలేదని చెప్పి తండ్రిని నిందిస్తాడు, కానీ చేసింది గుర్తుపట్టలేదన్నమాట. అలాగే కృష్ణ భగవానుడు కూడా మనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తీసుకోవడానికి మనం రెడీగా లేము. ఆయన మనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, కాకుంటే సహాయం తీసుకోవడానికి మనం రెడీగా లేము. మనమేమో భగవంతుడిని నిందిస్తున్నాం అన్నమాట. ఎన్నటికీ శాస్త్రంలో ఎక్కడా లేదు నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశింపడు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. వేరే దగ్గర ఎక్కడ కూడా చూడండి నశింపడు ఈ పని చేసినవాడని చెప్పి ఇంత ధైర్యంగా ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా అబద్ధమే అయింది తప్ప అదేమి నిజం కాలేదన్నమాట. ఇంత చక్కటి గ్యారంటీ భగవంతుడు మనకి ఇస్తున్నాడు అన్నమాట. ఇందులో ఎటువంటి సందేహం లేదు, 100% ప్రూవెన్ ఇది. మీరే కావాలని చూసుకోండి, భాగవతం చదవండి, భగవద్గీత చదవండి. దాంట్లో మనకు 4 యుగాల్లో ఉన్నటువంటి భక్తులకి భగవంతుడు ఏ విధంగా సహాయం చేశాడు, భగవంతుడిని ఏ విధంగా చేరుకోగలిగారు, అదంతా మనకంతా కూడా తెలుసున్నదే.
కాకపోతే మనం నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు అంటే పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పబడి ఉన్న కారణంగా, అజ్ఞానం చేత మనము కప్పబడి ఉన్న కారణంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదు, అంతే. భగవద్గీతలో కూడా చెప్పాడు, ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం తీసుకోవాలి, భగవంతుడు భక్తి కావాలంటే క్షణంలో అయిపోవచ్చు. ఎస్, అయిపోయాడు. అదే భక్తుడు కావాలంటే లక్షల జన్మలు ఎత్తినా కూడా భక్తుడు కాకనిపోవచ్చు. ఎందుకంటే నో అంటున్నాడు ఈయన. ఎస్ అనేది నువ్వే, నో అనేది నువ్వే. ఇప్పుడు ఇట్లానే మన దగ్గర బుక్ స్టాల్స్లో భాగవతం, భగవద్గీత బుక్స్ ఉంటాయి. మేము చెప్తాం, ఇదిగోనండి కృష్ణుని పట్టుకోండి మీకు అన్నీ ఇస్తాడు. నో, నాకు ఇప్పుడు వద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు. మరి కృష్ణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు డాక్టర్ అయినా ఒక వ్యక్తికి రోగం వచ్చింది, మందు ఇస్తాడు, పేషెంట్ మందు తీసుకోలేదు, రోగం తగ్గుతుందా? ఇంకా అది తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, దాంట్లో నో గ్యారంటీ. ఇందులో మాత్రం 100% గ్యారంటీ ఉంది. భగవంతుడు చెప్పిన మాట విని మనం కనుక కృష్ణ భక్తులు కనుక మనం కనుక అయితే మన సమస్య తీరదు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఖచ్చితంగా మన సమస్య తీరుతుంది. అది కూడా ఎలా తీరుతుంది? శాశ్వతంగా తీరుతుంది. ఇప్పుడు మనకి చర్మరోగం వచ్చింది, గోక్కుంటాం, అది మనకి టెంపరీ. చర్మరోగం పోవాలి, అది మనకు పర్మనెంట్ అన్నమాట. మనం భౌతిక ప్రయత్నాలన్నీ కూడా మనకున్నటువంటి సమస్యలకి టెంపరీ సొల్యూషన్స్, నాట్ పర్మనెంట్ సొల్యూషన్. మన సమస్యలకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఒక్క కృష్ణ భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ కెపాసిటీ ఆయనకి తప్ప వేరే ఇంకెవరికి లేదు. ఒక జీవుడిని జన్మముచ్చు జరావేదల నుంచి తప్పించాలి అంటే ఆయన మాత్రమే చేయగలడు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఏం చేయలేడు. అలా అని చెప్పి వాళ్ళని మనం ఏం కించపరిచేది లేదు. టైం బీయింగ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తారు, నో ప్రాబ్లం. కాకపోతే ఒక మనిషికి ఒక కెపాసిటీ ఉంటుంది కదా. ఆయన కెపాసిటీ తగ్గట్టు పాపం ఆయన చేశాడు. చనిపోయే వ్యక్తికి ఏదో మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు, బతికించాడు. కానీ ఎంతకాలం బతికించగలడు? ఇంకో సంవత్సరం బతుతాడు, 2 సంవత్సరాలు బతుతాడు, ఏదో రోడ్డుకి ముచ్చి వచ్చేదే కదా. కానీ ఆయన అట్లా కాదన్నమాట. అందుకని ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, భగవంతుడు మన దగ్గర ఉన్నాడు, అది 100% కరెక్టు. ఉన్నా కూడా నాకెందుకు కష్టం వచ్చింది? నువ్వు భగవంతుడికి శరణాగతి పొందలేదు, నీకున్నది సమస్య భగవంతుడికి నువ్వు చెప్పలేదు, నీకున్న సమస్య పరిష్కారం నువ్వే వెతుక్కుంటున్నావు, అందుకు నువ్వు కష్టంలో పడుతున్నావు అన్నమాట. దీని గురించి భగవంతుడు మనకు చెప్పింది ఏంటంటే, నా గురించి తెలుసుకోండి. మనము భగవంతుడి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే భక్తి చేయడానికి ముందుకు వస్తాం. తెలియనంతకాలం మనం చేయలేం. నా ఈ యోగశక్తిని యథార్థముగా విభూతుల్ని యథార్థముగా నెరిగినవాడు ఈ భక్తిత్వ సేవలో నియుక్తుడు అవుతాడు, ఈ విషయమున ఎట్టి సందేహము లేదు అని చెప్తున్నాడు భగవద్గీతలో భగవంతుడు. మనం భగవంతుడికి ఎందుకు శరణాగతి పొందలేకపోతున్నాం? ఎందుకంటే ఆయన గొప్పతనాలు మనకి తెలియవు కాబట్టి. ఒక డైమండ్ ఉంది, ఆ డైమండ్ని చిన్నపిల్లాడు గుర్తుపడతాడా? ఇదేదో గాజు పెంకులేని బయటపడేస్తాడు. అదే డైమండ్ బిజినెస్ చేసేవాడు గుర్తుపెడతాడు, దాని వాల్యూ కూడా చెప్తాడు, అతను తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. అలాగేంటంటే మనం కూడా భగవంతుడి గురించి తెలియని కారణంగా, భగవంతుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడో తెలియని కారణంగా, ఏ విధంగా సహాయం చేయగలడో కెపాసిటీ ఎంతో తెలియని కారణంగా ఆయన మనం శరణాగతి పొందటం లేదు. ఈ విషయాలన్నీ కనుక మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఇంకా నాకు భగవంతుడు తప్ప నాకు రెండో వాళ్ళు అవసరం లేదే అంటారు. భగవంతుడు భక్తులు చాలు, నాకు వేరే వాళ్ళు అవసరం లేదంటారు అన్నమాట. అది తెలుసుకోవడానికే మన ఇస్కాను భాగవతం, భగవద్గీత అన్నీ కూడా ప్రింట్ చేశారు. అందరికీ పిలిగ్రిమ్స్ కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి డిఫరెంట్ ప్లేసెస్లో బుక్ స్టాల్స్ కూడా పెట్టారు. అక్కడ వాళ్ళకి ఆ జ్ఞానం పంచడం గురించి అన్నమాట అండి, వాళ్ళకి శాశ్వత పరిష్కారానికి మార్గం చూపించడానికే ప్రయత్నిస్తున్నాం అన్నమాట.
ఈ విధంగా భగవంతుడు మనకి సహాయపడతాడు. ఆయన మనం అడగటం లేదు, అదే విషయము. మనం ఆయనని అడిగితే సహాయం చేస్తాడు. మనకి ఇప్పటి వరకు చెప్పిన విషయాలను బట్టి మనం భగవంతుడిని నిందించవలసిన అవసరం లేదు. తప్పు మనదే, భగవంతుడిది కాదు అనే విషయానికైతే మనకు కొంచెం అర్థమైంది. ఇప్పుడు సమయం కూడా అయింది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. జయ శ్రీ రాధా గోవింద భగవానికి, అష్టసఖి బృందకి, శ్రీల ప్రభుపాదకి. హరే కృష్ణ. రామ